Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happybelly. ఇవాళ నేను హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా సింపుల్ అండి. బయట మార్కెట్లో కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. ఇంకెంత ఆలస్యం, దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దళసరి కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నా. దానిని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని బాగా తిప్పుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తిప్పటం మాత్రం మర్చిపోకండి. తిప్పేటప్పుడు కింద బాటంకి టచ్ అయ్యేటట్టు తిప్పుతూ ఉండాలి. దాదాపు పాలు మరగటానికి 5 నుండి 6 నిమిషాలు పడుతుంది. 6 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. నాకు పాలు అనేవి చక్కగా మరిగిపోయాయి అండ్ ఒక పొంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలని విరగ్గొట్టుకోవాలి. పాలని విరగ్గొట్టడానికి వెనిగర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే నిమ్మరసం అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ నిమ్మరసాన్ని వాడుతున్నా. ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని కట్ చేసి దానిలో ఉన్న రసాన్ని తీసేసి ఆ రసంలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కలిపి ఆ నీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమైందంటే పాలు అనేవి ఆ పులుపుకి విరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. పాలు అనేవి కంప్లీట్గా విరిగిపోయాయి కదా, మనకి పన్నీర్ అనేది సపరేట్ అయిపోయింది అండ్ వాటర్ కూడా కొంచెం గ్రీనిష్ ఎల్లో కలర్లో వచ్చేసింది కదా. ఇలా వస్తే చాలు. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. ఒక ముస్లిం క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుని మొత్తం వడకట్టుకోవాలన్నమాట. మనకు నీళ్ళు అనేవి అక్కర్లేదు, పైన పన్నీర్ మాత్రమే కావాలి. ఇప్పుడు మనం దీనిలో నిమ్మరసం వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు పోవటానికి ఒక 2-3 గ్లాసుల మంచినీటితో ఫస్ట్ దీన్ని వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా దీన్ని ఒక మూటలాగా కట్టి నీటిని మొత్తం పిండేసుకోవాలన్నమాట. అంటే దీంట్లో ఏ మాత్రం నీళ్ళు కూడా ఉండకూడదు. మొత్తం నీటినంతా పిండేసిన తర్వాత ఇప్పుడు దీనిని మీకు ఏ షేప్లో కావాలితే ఆ షేపు, రౌండా, స్క్వేరా, రెక్టాంగులరా, ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఒక మూటలాగా కట్టి దానిపైన బరువును పెట్టుకోవాలి. ఇలా పైన వెయిట్ని పెట్టడం వల్ల దానిలో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే అది వచ్చేసి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. 1 గంట లేదా 2 గంటలు ఇలా ఉంచండి. ఒక 1 అవర్ తర్వాత నేను దానిపైన ఉన్న మొత్తం బరువునంతా తీసేస్తున్నా. మీరు చూస్తున్నట్టయితే ఇలా ఉంటుంది. పన్నీర్ మొత్తం సెట్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కావాలంటే దీన్ని కట్ చేసుకుని అప్పటికప్పుడే వండేసుకోవచ్చు. కాదు మేము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండదండి. ఒక 3 నుంచి 4 రోజుల పాటునే నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయలేదు కదా. ఇలా ముక్కల్లా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అచ్చులాగానే ఒక బాక్స్లో కానీ లేకపోతే ఒక జిప్ లాక్ కవర్లో కానీ పెట్టుకుని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.